ఈరోజు దేవుని వాగ్దానం, బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకుని పోవును. యోబు గ్రంథం 36:16. మనం అనుభవించే బాధలు రకరకాలుగా ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం లేదా మనశ్శాంతి లేకపోవడం. దేవుడు మనల్ని బాధలు లేని లోకంలో ఉంచుతానని చెప్పలేదు, కాని ఆ బాధలో మనం చిక్కుకుపోయినప్పుడు తప్పించును అని వాగ్దానం చేస్తున్నాడు. ఒక చీకటి గుహలో చిక్కుకున్న వ్యక్తికి వెలుగు దారి చూపినట్టుగా మీ సమస్యల నుండి బయటపడే మార్గాన్ని ఆయన సిద్ధం చేస్తాడు. ఇరుకు అనేది ఒత్తిడికి, ఊపిరి సలపని పరిస్థితులకు సంకేతం. మన జీవితంలో ఏదైనా మార్గం కనిపించినప్పుడు మనం ఇరుకులో ఉన్నట్టు భావిస్తాం. విశాల స్థలం అంటే స్వేచ్ఛ, సమృద్ధి మరియు అభివృద్ధి అని అర్థం. ఒక చిన్న ఇరుకైన గది నుండి బయటపడి విశాలమైన మైదానంలోకి వస్తే ఎంత హాయిగా ఉంటుందో, మీ జీవితాన్ని కూడా ఆయన అంత ఉన్నతంగా మారుస్తాడు. ఇరుకు మార్గంలో పరిగెత్తడం కష్టం, కానీ విశాల స్థలంలో మీరు మీ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ప్రదర్శించవచ్చు. చాలాసార్లు మనం ఒక కష్టం రాగానే నా దారి మూసుకుపోయింది అని ఆందోళన చెందుతాం. కాని ఈ వాక్యం మనకు చెప్పేదేంటంటే, మీకు మూయబడిన తలుపు కంటే దేవుడు మీకోసం తెరవబోయే విశాలమైన ద్వారం చాలా పెద్దది. ప్రస్తుతం మీరు పడుతున్న ఇబ్బందులు మిమ్మల్ని ఒక బలమైన వ్యక్తిగా మార్చడానికి వస్తున్న శిక్షణ మాత్రమే. ఆ శిక్షణ ముగిశాక మీరు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడతారు.